హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనము షాప్స్ అయితే అన్ని క్లోజ్ ఉన్నాయని డిన్నర్ చేయడానికి అయితే యాక్సిస్ మాల్కి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మీరు. ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ 2-2 అనమాట. ఇది ఆటో కాదు, ఆటో లాగానే ఉంటుంది, బట్ 8 మంది ఈజీ కూర్చోవచ్చు. అయితే మాల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. సో రోడ్లు అయితే ఇక్కడ బాగున్నాయి, ఎందుకంటే ఇది మెయిన్ ఏరియా అనమాట. ఐటీ పార్కులు అన్నీ ఇక్కడ సైడే ఉండేది, అందుకని రోడ్లు అయితే బాగా నీట్గా ఉన్నాయి. అండ్ పైన కనిపించేది మెట్రో. చూద్దాము మాల్ దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో. అంబిషియస్ అండ్ రెస్టారెంట్స్ మొత్తము ఏం ఐటమ్ తిన్నాం మొత్తం అయితే మీరు ఈ వీడియోలో చూస్తారు. జస్ట్ కంటిన్యూ వీడియో ఫ్రమ్ ది మాల్. వచ్చి ఇక్కడ టీ కేఫ్ అయితే ఉంది, ఇలాగా మెయిన్ రోడ్ అనమాట. బాగుంది కదా, జనాలు ఉన్నారు లోపల. కేఫ్ అన్నమాట. కింద నుంచి వెళ్ళినప్పుడు వ్యూ అయితే బాగుంటుంది. ఆ వీడియో కూడా పెడతాను, మీకు తీసాను. షాప్స్ చూడొచ్చు. ఒక టాటో షాప్ ఉంది, కిందకైతే వచ్చేసాం. ఇలా అయితే ఉందన్నమాట మనకు. రెస్టారెంట్లో అయితే ఇలా ఉంది. మనకి ఒక వాటర్ బాటిల్ వచ్చేసి మీరే చూడొచ్చు ప్రైస్. ఎగ్జాక్ట్లీ 150 రూపీస్. ఆర్గనైజర్, ఈ పార్టీకి ఆర్గనైజర్ ఇతనే అనమాట. బిల్లు కూడా తినే పే చేస్తుంది ఈరోజు. Ambience is the big boss. Ambience అయితే ఇలా ఉందన్నమాట. మనకి ఇది బార్ అండ్ రెస్టారెంట్ చూడొచ్చు. మనకి ఆల్కహాల్ కూడా బ్యాక్ సైడ్ ఉంది, బట్ మేమైతే డ్రింక్ చేయడానికి రాలేదు, ఓన్లీ తినడానికి మాత్రమే వచ్చాము. ఆర్డర్ ఇచ్చాము, ఇంకా ఐటమ్స్ అయితే రాలేదు. వెయిటింగ్ ఫర్ ది ఐటమ్స్. 25 మినిట్స్ తర్వాత అయితే ఫుడ్ వచ్చింది. ఇది పంజాబీ డాబా. కర్రీ వచ్చేసి ఏదో పన్నీర్ ఐటమ్, మా వాళ్ళు చెప్పారు, పేరు కూడా తెలియదు నాకు. బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ. అది బటర్ నాన్, ఇది పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం ఈ ఐటమ్ వినడమే ఫస్ట్ టైం యాక్చువల్గా. పర్లేదండి, మరీ అంత వర్స్ట్ అయితే కాదు, బాగానే ఉంది, తినచ్చు. బట్ మనంత స్పైసీ అయితే రాదు ఇక్కడ. బాగుంది. తినడం అయితే అయిపోయింది. మా వాళ్ళంతా హ్యాండ్ వాష్కి వెళ్ళి వచ్చేసారు, ఇంటికి వెళ్ళి వచ్చాను. సో చూడాలి బిల్ ఎంత అవుతుందో, మీకు బిల్ చూపిస్తాను. చాలా ఎక్కువనే అవుతుంది అనిపిస్తాను నాకు. చూడాలి ఫస్ట్ టైం. చూడొచ్చు బిల్లు. దోలా తీర్చేసిండు, 1019 వేసిండు. బిల్ అయితే కట్టేసాము. మనకి బిల్ చూసారు కదా, 1019 అయితే అయ్యింది. అయితే వెళ్తాను బయటకి. ఇంకా యాక్సిస్ మాల్లో పంజాబీ డాబా. ఇలా ఉంది మాల్ అయితే. ఇక్కడ ఫుడ్లు అయితే కాస్ట్ కొంచెం హెవీగానే ఉన్నాయి, ఎందుకంటే ఇది మాల్ అందులోను. సో కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాయి. చూడొచ్చు, చాలా షాప్ అయితే అప్పుడు క్లోజ్ చేసిస్తారు. మనం రావడమే ఇక్కడికి 9:15 అలా వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు కూడా నేను వీడియో సరిగ్గా తీసుకోలేదు. ఇక్కడ ఆటోలో అయితే వచ్చాము.
సారీ ఇక్కడ ఆటోల కంటే టూటూలే ఎక్కువ ఉన్నాయి అనమాట. టూటూ అంటారు వాటిని. ఫుడ్ ఒకటే ఎక్కువ జనాలు ఉన్నారు, మిగతా చోటంతా జనాలు అయితే లేరనమాట. యాక్సిస్ మాల్లో ఉన్నాం అనమాట మేమైతే. న్యూ టౌన్. మా వాళ్ళు ఇందాక డ్రాప్ చేసిన టూటూ అంకుల్ తోటే మాట్లాడుతున్నారు డీల్, మళ్ళీ బుక్ అవుతాయి లేదా అని. బయట అయితే ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా హాట్గా ఉంది అబ్బా ఇక్కడ మన సైడ్తో పోలిస్తే. చూడొచ్చు యాక్సిస్ మాల్. సో షాప్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి, జనాలు కూడా తగ్గిపోతూ ఉన్నారు. ఓన్లీ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఒకటి ఎక్కువ కనిపిస్తున్నారు అనమాట. చూడొచ్చు. సో ఈ వీడియో అయితే మేము ఆటో ఎక్కే లోపు అయితే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది. అందులో నా మొబైల్లో ఛార్జ్ కూడా లేదన్నమాట. లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్, బిగ్ సిటీ, న్యూ టౌన్ అనమాట ఇదంతా ఏరియా. కోల్కతాలో న్యూ టౌన్. చూడొచ్చు జనాలు అయితే తగ్గిపోయారు ఇందాక వచ్చినప్పుడు కంటే. సో ఈ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేపిస్తున్నాను. ఛార్జ్ అయితే అయిపోతుంది. అది మెట్రో అనమాట, మనకి ఇండియన్ రైల్వే వాళ్ళ మెట్రో. ఇక్కడైతే మెట్రోని ఇండియన్ రైల్వేనే మేనేజ్ చేస్తుంది. అది మెట్రో బ్రిడ్జ్. చూసుకుంటే రావడం మనకి మాల్ దగ్గర పర్లేదు ఈ ఏరియా. మరీ మిగతా ఏరియాలతో పోల్చుకుంటే ఈ ఏరియా జనం ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఇలా అయితే ఉందన్నమాట. చూడొచ్చు బిల్డింగ్లు, బాగా డెవలప్డ్ ఏరియా అనమాట ఇటు సైడ్. ఓకే, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.